రాత్రి పొద్దుపోయి 12 మంది రాజీనామా చేసామని బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు నాకు వాట్సాప్ పెట్టారు. నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన రాజ్యాంగ నిపుణుడు ఎవరు ఆడలేదు బుచ్చిరెడ్డిపాలెంలో, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన. మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా ఏ విధంగా ఉండాలి ఎవరు చెప్పారు. ఇప్పుడు విప్ చెల్లదని చెప్పాడు ఎవడో ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన రాజ్యాంగ నిపుణుడు తీసుకొచ్చారంట రాత్రి. ఆయన రాజ్యాంగ నిపుణుడు వచ్చి అన్ని పరిశీలించి ఏం లేదు 1/3, 2/3, 3/3 అంటే అసలు కనీసం మీకు అవగాహన ఉందా? మీకు తెలుసా? విప్పుని గురించి తెలుసా? 1/3 ఏంది, 2/3 ఏంది? అటువంటి రాజ్యాంగ నిపుణులు పెట్టుకొని కదా అన్యాయం అయిపోతున్నది. మీరు 91వ అమెండ్మెంట్ జరిగిన తర్వాత, రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. పాపం కొంతమంది ప్రశ్నలు కూడా తప్పుదారి పట్టించారు. లేదంట 2,000 వెళ్ళిపోయినారంట, ఇంక విప్పు చెల్లదంట అని. విప్పు తెలియదండి. 100% వెళ్ళిపోయినా ఆ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మర్జీ చేయడానికి ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సభ్యులందరూ ఒప్పుకుంటే తప్ప మర్జీ కావాలంటే తప్ప. ఇప్పుడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో మర్జీ చేయడానికి పాపం చిరంజీవికి చెమటలు పట్టినాయి. పెట్టినంత సులభంగా పెట్టాడు పార్టీ పెట్టినంత సులభంగా మర్జీ చేయలేకపోయాడు. మర్జీ చేయడానికి చెమటలు పట్టాయి. కాబట్టి పూర్తిగా పార్టీ విలీనమైతే తప్ప ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవడు ఫిరాయించినట్టే 100% వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఫిరాయింపుల కిందకి వస్తారు. 91 రాజ్యాంగ సవరణలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. 2-3 నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి, ఎవరైతే లోక్సభలో ఎంత సంఖ్య ఉందో ఆ సంఖ్యలో 15% మందే మంత్రులుగా ఉండాలి ప్రధానమంత్రితో కలిసి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంత శాసనసభ స్థానాలు ఉన్నాయో దానిలో 15% ఉండాలా ముఖ్యమంత్రితో కలిసి. అందుకే మనకి 26 మందిని ఎందుకు పెడుతున్నారు, లేకపోతే 50 మందిని పెట్టి కూర్చోడా? ఈరోజు చంద్రబాబు నాయుడు 26 మందిని ఎందుకు పెట్టాడు? ముఖ్యమంత్రి గారు కాక ఇంక 25 మందే ఉండాలి కాబట్టి. అంతకు మించి ఇవ్వడానికి లేదు. దాంట్లో ఆ 91 అమెండ్మెంట్లో వచ్చినటువంటిదే ఈ విప్ అనేటువంటిది. గతంలో ఈ 1/3 ఏదైతే ఉండదో అది మొత్తం తీసేశారు. 1/3 లేదు, 2/3 లేదు. అసలు ఆ విప్ అనేటువంటి దాంట్లో పార్టీ నుంచి కానీ ఎవరన్నా కానీ పార్టీని దగ్గర నుంచి వెళ్ళిపోతే విప్ జారీ చేస్తే ఒప్పుకోకపోతే అతను అనర్హుడు అని చెప్పి. అందుకే ఈరోజు దానికి సంబంధించినటువంటి కాగితాలు కూడా రెడీ చేశాం. కాకపోతే నోటుకుండా మాట్లాడినటువంటి జాయింట్ కలెక్టర్ ఏం చేస్తాడో తెలియదు. కానీ లేకపోతే ఈరోజు దానికి సంబంధించి రెడీ చేసాం. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలకు సంబంధించి కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే దాని మీద కోర్టును ఆశ్రయించి ఈరోజు కేరళ హైకోర్టు ఇచ్చింది, స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఏమని? లేదు, చెల్లదు. మీరు చెప్పినట్టుగా గెలిచినటువంటి వాడు తన పదవికి రాజీనామా చేసి వెళ్లాల్సిందే తప్ప తన పదవికి రాజీనామా చేసి పార్టీ ఎవరో ఒకసారి రాత్రి పొద్దుపోయి 12 మంది రాజీనామా చేసామని బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు నాకు వాట్సాప్ పెట్టారు. నాకెందుకు వాట్సాప్ పెట్టారంటే ఆయన రాజ్యాంగ నిపుణుడు ఎవరు ఆడలేదు బుచ్చిరెడ్డిపాలెంలో, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన అంట. జిల్లా అధ్యక్షుడికి కాగితం పెట్టేస్తే సరిపోదని చెప్పారంటే ఎవరో ఒకరు. నేను కోర్టుకు పైన చెల్లదని చెప్పారు. నాకు కాగితం పెడితే మీరు పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పార్టీకి రాజీనామా చేసినట్టుగా నాకు కాగితం పెడితే ఆ కాగితం చదవదంటే మీరు సిగ్గా నవ్వులాట లేకపోతే ఏదన్నా మీరు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాకు 12 గంటలు ఇప్పుడు పెట్టాడు. పాపం మావాడు చెప్పాడు ఫోన్ చేసి, సరే ఎవరో ఒక మెసేజ్ పెట్టినా నేను ఓపెన్ చేయడానికి భయపడుతున్నానని చెప్పి ఓపెన్ చేసినా ఏం కాదు కానివ్వండి, ఆయన ఓపెన్ చేస్తే ఉంది. ఇప్పుడు మన ఇద్దరికి పంపించినంత మాత్రమే పార్టీ ఆవిర్భవించినటువంటి వాళ్ళం మనమేం కాదు, పార్టీ మనం పెట్టినటువంటి వాళ్ళం కాదని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక జోకర్ లాగా నవ్వులాటలాగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ పార్టీ నడిపినటువంటి ఎన్నిక. మీకు పైనుంచి కింద దాకా అందరు మీరే, మొత్తం మీరే కదా, ముఖ్యమంత్రి మీరే, ప్రధానమంత్రి మీ కూటమిలో ఉండేవాడని అంటున్నారు. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఒకటి మీకు ఎక్స్ట్రా గేరు. ఇన్ని పెట్టుకొని మీరు అంత బలంగా ముందుకు పోవాల్సినటువంటి వాళ్ళు బీఫార్మీ లేకపోయినారు. ఏంటబ్బా, నెల్లూరు కార్పొరేషన్కి బీఫార్మీ లేకపోతుంది, ఈ గోవురికి తీసుకుని బీఫార్మీకి పోతుంది. ఎందుకు పాపం రాత్రులంతా వాళ్ళని తీసుకొని మీరు పాపం మీ క్యాంపు రాజకీయాలన్నీ నేర్పి బీఫార్మీ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళకి అసలు మన బుచ్చులు అయితే ఇంకా గౌరవం. ఇద్దరు గెలుచున్నారు పాపం తెలుగుదేశంలో. వాళ్ళకి ఇచ్చినా బాగుండేది, వాళ్ళకి ఇస్తే వీళ్ళు వెళ్తా ఉన్నారంట మా వాళ్ళు, మేము వెనక్కి వెళ్తామని చెప్పారండి. ఓడిదమ్మ కూడా ఉండరు ఆయన, మన వాళ్ళు ఎట్టో ఒకటి చదువు చెప్పచ్చు, వాళ్ళు పోతే మళ్ళీ అసలు ముదురికి మోసం వస్తుందని చెప్పి మన వాళ్ళని చదువుకోవడానికి మా వాళ్ళకి ఇస్తే, మా వాళ్ళంటే మాకు సంబంధించినటువంటి వాళ్ళు, మా పార్టీ వాళ్ళని అర్థలే, మా తరఫున మా మాట విన్నటువంటి మా కార్పొరేటర్లు మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏమీ తెలియకుండా ఎవడో ఒక అర్ధరాత్రి పోయి జాయింట్ కలెక్టర్కి ఇచ్చాడు నెల్లూరులో. ఎవరో చెప్పారు, సార్ అందరూ పరిగిస్తూ ఉంటారు, ఏడకు పరిగిస్తున్నారని ఆయన అంటే ఏమో తెలియదు సార్, ఇటు అన్ని కార్లోనే పోతా ఉన్నాడు, ఏడకు పోతున్నాడు. జాయింట్ కలెక్టర్ బంగ్లాకి పోయినాడు. జాయింట్ కలెక్టర్ ఏమైనా కిడ్నాప్ చేస్తారేమో అనుకున్నాను నేను, ఎందుకంటే నెల్లూరు తిరుపతిలో జరుగుతుంది కదా, అటు రాత్రి రేపు ఎలక్షన్కి ఈయన లేకుండా చేస్తారేమో పాపం, అందుకే ఏమైనా పోతున్నారేమో అనుకున్నాను నేను. కాదంట, ఆయన కాగితం ఇవ్వడానికి పోయాడు. ఆయన కాగితం ఇచ్చి ఆయనకి మొత్తం మేమందరం రాజీనామా చేసేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే జాయింట్ కలెక్టర్ చేయడానికి
ఏం అధికారం ఉంది జాయింట్ కలెక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని చెప్పి కార్పొరేటర్లు పోయిస్తే ఆయన్ని గుర్తించమన్నారంటే చీలిక వర్గం కింద వీళ్ళని. ఆయనకి ఎంతలో రాజ్యాంగం హక్కు ఉందో నాకు తెలియదు. జాయింట్ కలెక్టర్ గారికి మేము చీలిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మమ్మల్ని గుర్తించండి చీలిక వర్గం కింద. కాబట్టి అప్పుడు మా మీద అనర్హత వేయబడుతుంది. ఎన్ని మాసాలు ఎందుకు చేశారు మీరు? కార్పొరేటర్లు ఎదురు తిరిగారు, అయ్యా మా ఉద్యోగాలు పోయేటట్టుకుంటే మేము రామని. దాన్ని అతిక్రమించడానికి అబ్బాయి చీలిక వర్గం ఏర్పడిపోయింది, రాజీనామాలు చేసాము అని దొంగ నాటకాలు అన్నీ ఆడి ఏదో ఒక విధంగా వాళ్ళ చేతులు ఎత్తిచ్చారు.